మీరు చూడబోయే ఈ డాక్యుమెంటరీ చాలా కలిసివేసింది మమ్మల్ని అందరినీ కూడా. వాళ్ళందరూ కూడా పాపం వస్తామన్నారు, కానీ మీరందరూ కూడా బహుశా చాలా సందర్భాల్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఈ ప్రయత్నం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానులు రాష్ట్రంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ సమస్యని మేమందరం కూడా ఆయన ద్వారా వాళ్ళందరూ తెలిసేటట్టు, తద్వారా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పాలకులు వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యేటట్టు ఒక ప్రయత్నం చేద్దామని ఇది ఒక చిన్న డాక్యుమెంటరీ ఒకటి తయారు చేసాం. ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మన రిజర్వ్స్ ఇవి మన రిసోర్సెస్ని 600 బావులు తవ్వారు. సుమారు 712 కిలోమీటర్లు మన రాష్ట్రం నుంచి వెళ్తున్నాయి ఈ పైప్ లైన్స్. గుజరాత్ వరకు తీసుకెళ్తున్నారు, 1543 కిలోమీటర్లు ఈ పైప్ లైన్ వేశారు. కానీ మన రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన గ్యాస్ ప్రొడక్షన్ ఏంటంటే కేవలం 272 మెగావాట్లు, కేవలం 272 మెగావాట్లు. మన రాజమండ్రి అప్పుడు కవాతు ధవళేశ్వరం మేము వెళ్ళినప్పుడు గెస్ట్ హౌస్లో ఉన్నాం. అక్కడ ఉన్న ఏపీ జెన్కో పవర్ ప్రాజెక్టు మాకు కేవలం 30% 40% వస్తుందండి, మాకు గ్యాస్ ఇవ్వడం లేదు, అన్నీ మూతపడ్డాయని చెప్పారు. లెక్కలు తీస్తే మేమే ఆశ్చర్యపోయాం. మహారాష్ట్రకి 852 మెగావాట్లు ఇస్తున్నారు, గుజరాత్కి 949 మెగావాట్లు ఇస్తున్నారు, కానీ మన రాష్ట్రానికి ఇచ్చేది కేవలం 272 మెగావాట్లు. ఈ విధంగా ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ విధంగా చాలా డెలిబరేట్గా కావాలని ప్రొడక్షన్ కూడా తగ్గించేశారు వాళ్ళు. 18% ప్రొడక్షనే వాళ్ళు ఈరోజు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా ధరలు కావాలి కాబట్టి మార్కెట్లో ఫ్రీగా గ్యాస్ వదలకూడదనే ఆలోచనతో ప్రజల్ని కష్టాలు వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా గ్యాస్ ధరలు పెంచే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే మనకి ఈరోజున్న ప్రొడక్షన్, వాళ్ళు ఇచ్చింది ఈరోజు ప్రొడక్షన్ కంపేర్ చేసుకుంటే కేవలం 18% వాళ్ళ ప్రొడక్షన్ జరుగుతోంది ఈ రోజున. ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ సమస్య గురించి ప్రస్తావించడానికి, ఆ సందర్భంలో ఆ ప్రజలు పడుతున్న ఆవేదన మీకు కూడా తెలియాలని ఇది ఒక చిన్న ప్రయత్నం. పక్షుల కిలకిలారావాలు, పచ్చని పైర్లు, గోదావరి గలగలడు. కోనసీమ అందాలు వర్ణించాలంటే ఒక భాషలో ఉన్న అందమైన పదాలు అన్నీ ఒక చోట కూర్చాలి. అంతటి ప్రకృతి అందాలు మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న కోనసీమలో ఆయిల్ మరియు గ్యాస్ అన్వేషణ పేరుతో చమురు కంపెనీలు ప్రవేశించాయి. సముద్రం నుంచి మొదలై 14 మండలాలు, 150 గ్రామాల్లోని పచ్చటి పొలాలు, కలకలలాడుతున్న ఇల్లు, గుడి, బడి అని వేటిని వదలకుండా భూమి లోపల నుంచి గ్యాస్ పైప్ లైన్లు కోనసీమ అంతటా విస్తరించిపోయాయి. మన ఇంధన అవసరాలు, భవిష్యత్తు, దేశాభివృద్ధి కోసం చమురు కంపెనీలు అవసరమే. అభివృద్ధికి ఎవరూ అడ్డు కాదు, కానీ అభివృద్ధి పేరుతో అవినీతి జరిగితే అది అరాచకానికి దారితీస్తుంది. ఈ అరాచకానికి నిలువెత్తు సాక్ష్యాలు పచ్చని కోనసీమలో జరిగిన అగ్ని ప్రమాదాలు. జూన్ 27 నగరం గ్యాస్ పైప్ లైన్ బ్లాస్ట్ అయింది. అదే రోజు తెల్లవారుజామున 5:15కి బ్లాస్ట్ అయింది. కానీ నేను 5:15 లెగిసి ఏంటి సౌండ్ వచ్చిందని చెప్పేసి బయటకు వచ్చేటప్పటికి పైకి విపరీతమైన మంటలు చెలరేగుతున్నాయి సార్. అక్కడ చెలరేగుతుంటే అయ్యో పైప్ లైన్ పేలిపోయింది, ఇక్కడ పక్కన నా బిల్డింగ్ పక్కనే పైప్ లైన్ ఉంది, ఈ పైప్ లైన్ నా బిల్డింగ్ లెగిసిపోద్దామో అని నేను కంగారు పడి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పిలిచాను సార్. నేను బయట పిలిచేటప్పటికి వెంటనే గ్యాస్ మొత్తం ఏరియా అంతా కూడా మొత్తం ఆవరించేసింది. కాబట్టి ఒక్కసారి మా వాళ్ళు, మా పిల్లలు, మా భార్య అందరూ బయటకు వచ్చాడు. ఒక్కసారి మమ్మల్ని అలాగా అతలాకుతలం చేసి మంట అంతా కూడా చుట్టూ కనిపిస్తుంది సార్ మాకు. అయితే దాని చేత నేను 70% కాలిపోయింది. అలాగే నా భార్య కాలిపోయింది, నా పిల్లలిద్దరు కాలిపోయారు, మా అమ్మగారు కాలిపోయారు, మా అక్క కాలిపోయింది, అలాగే మా అన్నయ్య గారు అమ్మాయి కూడా 7 మెంబర్స్ సార్ మా కుటుంబంలో మొత్తం కాలిపోయింది. తర్వాత నేను తెల్లడం లేసి ఆటో చూసుకుంటున్నానండి. చూసుకున్నప్పుడు దొడ్డు సరిగ్గా తులసం దగ్గర కొడుకున్నా అన్నప్పుడు తేలిపోయిందండి. ఇల్లు కూడా ఊగిపోయిందండి. ఇల్లు ఊగిపోతే ఏంటి ఇలా ఊగిపోతుందో ఊరుంటున్నా ఏంటని ఎలా తీసుకుని సందు నుంచి కూడా చుట్టూ
కూడా కమ్మేసింది. ఇంకా అలాగే బొమ్మని చూపిన పరిగెత్తిపోయింది. ఇలాగ మా అబ్బాయి మా కోడలు అందరూ కూడా బయటకు కూడా వెళ్ళలేదండి. 2 ఇళ్ళు భయ్యాలు ఇదిగో ఆ భయ్యాలు నిల్చున్నామండి కింద. నిల్చున్నాడు కూడా కొట్టేసింది. మా చచ్చిపోయిందండి మా కోడలు. గ్యాస్ వల్లే పోయిందండి ఆవిడ. లేకపోతే ఆవిడకి ఏం ప్రాబ్లం లేదండి. తర్వాత మా మనవలండి మొత్తం 7 కాలిపోయామండి. అప్పుడే 5 సంవత్సరాలు అయిందండి. మా చిన్నబ్బాయి అయితే బాగా కాలిపోయాడండి. అప్పుడు హాస్పిటల్లో వెళ్ళన్నామండి. మొత్తం చేతులు ఇవి తోడిపోయాయండి. మళ్ళీ సర్జరీ చేయాలన్నారండి. ఇన్నాళ్ళు తిరిగామండి. ఎవరో పట్టించుకోలేదు. కానీ ఇప్పుడైతే చేద్దాం మాది బాధ్యత అని వచ్చారండి. మేమన్నా వాళ్ళు తీసుకెళ్తామన్నారండి. హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించామన్నారండి బాబుని. మేము ఈ బాబుకే ఏమన్నా చూపించమని అడుగుతున్నామండి. మాకేమో వద్దండి, మాకేమి ఇవ్వాలి కూడా అడగలేదు. మీకు ఇంకా ఏమి ఇవ్వాలన్నారు, మాకేం అక్కర్లేదండి. ఈ బాబు ఒకసారి చూస్తే సరిపోతుందండి. అదే కోరుకుంటున్నామండి. దీని కారణంగా నా భార్య కూడా ఒక 2 సంవత్సరాల అనంతం ఆవిడ కాలం చేసింది. ఆవిడకి లెన్స్ పాడైపోయి ఈ డస్ట్ పట్టేత్తం వల్ల లెన్స్ పాడైపోయి సార్. వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ ఒకటి సార్, ఆవిడ జరిగింది ఒకటి సార్. వాళ్ళు ఏంటంటే గేలువారు సార్ డబ్బులతో కొంటామనే చెప్పి అంటున్నారు తప్ప ఏది కరెక్ట్గా చేస్తుంది సార్. డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఎవరికి ఖర్చు పెడుతున్నారు సార్? నాయకులకి. మాకు కాదు సార్ ఖర్చు పెట్టేది. హాస్పిటల్లో ఖర్చు పెడతాం. 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అవి ఏంటి సార్? మా బాడీ ఎలా ఉండిపోయింది సార్. చచ్చిపోయినా కూడా హ్యాపీగా జీవితాము, హ్యాపీగా ఫీల్ అవుతామో మేము. మమ్మల్ని బ్రతికించి సర్వనాశనం చేసి మా జీవితాలన్నీ కూడా నరక యాతనలో పెట్టారు సార్. ఎందుకు బతుకుతున్నామో తెలియదు ఇక్కడ. ఈ బాడీ ఎంత దురదలతో మంటలతో జీవిస్తున్నాం సార్. మమ్మల్ని పట్టించుకునే నాయకులే లేదు సార్. గాయపడ్డారు. ఆ గాయంలో 5 రోజులు హాస్పిటల్లో మృత్యుతో పోరాడి 5వ రోజున పోవడం జరిగింది. జూలై 2వ తారీఖున. ఆ 5 రోజులు అధికారులు మా దగ్గరికి వచ్చి అవి ఇస్తాం అని చెప్పి 10 లక్షలు ఇచ్చి ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారు, కానీ మా పోయిన వాళ్ళలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదా? నగరం దుర్ఘటన అంత పెద్ద విషాదాన్ని మిగిల్చిన దాని నుంచి కనీసం పాఠాలు నేర్చుకోలేదనడానికి సాక్ష్యం మలికిపురంలో ఈ మధ్య కాలంలో 1 నెల ముందు జరిగిన గ్యాస్ లీకేజ్ ఇది. ఈ కాలిపోయిన కొబ్బరి చెట్ల స్థానంలో మనుషులే ఉంటే వారి ప్రాణాల పరిస్థితి ఏంటో మనం ఊహించుకోగలమా? ఇంకెన్ని ప్రాణాలు పోయే వరకు మనం ఈ నిర్లక్ష్యాన్ని భరించాలి? గ్యాస్ సప్లై అవుతుందండి. ఇది చిన్నపిల్లడు వచ్చి ఎలాగంటే కదిలిపోతుంది. ఇది వ్యవస్థ. ప్రజల ప్రాణాలను కాపాడడానికి మాత్రం కనీస భద్రతా ప్రమాణాలను పాటించడం లేదు. కాంట్రాక్టర్ల దురాశ, చమురు కంపెనీల నిర్లక్ష్యం, అలసత్వం వల్ల ఈ పైప్ లైన్లు ఎప్పుడు పేలుతాయో తెలియక కాళ్ళ కింద ల్యాండ్ మైన్లు పెట్టుకుని జీవిస్తున్నట్టు ఉంది ఈ కోనసీమ వాసుల పరిస్థితి. కేంద్ర దృష్టి తీసుకెళ్ళడం, రాష్ట్ర దృష్టి తీసుకెళ్ళడం. ఒక లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన వల్ల కూడా ఏమి కాదు. ఎవరికి ఉద్యోగాలు లేవు. ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటాడు. ఏం గట్టిగా మాట్లాడితే లేదా ఏదన్నా ఉంటారు తప్ప ప్రయోజనం అయితే ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఇవన్నీ చేసి మాకు ఉపయోగం కల్పించే విధంగా కూడా ఆయన తీసుకోవట్లేదు. రాష్ట్రం ఈవేళ కోనసీమ ప్రాంతం అంటే మన రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఇక్కడ కోనసీమని అన్నపూర్ణ అని అంటారు. ఇక్కడ వేలాది ఎకరాలు పంట పొలాలు ఉన్నాయి. అంటే పచ్చటి చెట్లు, కొబ్బరి చెట్లు, అలాగే ప్రకృతి ఆహ్లాదంగా ఉండే నగరం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో కోనసీమ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న మరి మా పేద యొక్క ప్రజలు సమాధుల మీద కోట్లాది రూపాయలతో బిల్డింగ్ కట్టుకుంటున్నారు. ఈ యొక్క సమాజాన్ని కోల్దోసి సమాధుల మీద బిల్డింగ్ కట్టుకునే వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ గేలువారి డబ్బు తినేసి గేలువారు చేసి పని ఏంటంటే నాయకుల్ని కొంటున్నారు. రాజకీయ నాయకుల్నే కాదు, అలాగే అధికారులనే కాదు, డబ్బుతో కొంటున్నారు. కానీ ప్రజలను మాత్రం డబ్బు పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళ హ్యాపీనెస్ కోరుకుంటలేదు సార్. ఇక్కడికి వచ్చిన కోనసీమ పత్రికా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ జనసేన తరపున, నా తరపున, నాయకుల తరపున
మీకు హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం పలుకుతా ఉన్నాం. రెండు 2014లో జూన్లో ఈ నగరం గ్యాస్ లీకేజ్ వల్ల ఈ బ్లోఅవుట్ జరిగినప్పుడు, గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగినప్పుడు నేను రావాల్సి ఉండింది. నేను వద్దామని బయలుదేరితే అప్పటి డీజీపీ గారు కానీ వీళ్ళు కానీ మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేం. 2, ఇలాంటి పరిస్థితులు వస్తే ఆల్రెడీ కాలిపోయి దాదాపు 22-28 మంది చనిపోయి ఉన్నారు. చాలా కొన్ని పదుల్లో గాయపడ్డారు. మీరు వస్తే మళ్ళీ మాకు ఈ 3rd degree బర్న్స్ ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళకి మీ ఒత్తిడి వల్ల మరింత ఇబ్బంది అవుతుందంటే ఇంక నేను మానేసుకున్నాను. ఈరోజు నగరంలో జరిగింది కానీ అంతకుముందు పాసర్లపూడి బ్లోఅవుట్ కానీ, మన దురదృష్టం ఏంటంటే రాష్ట్ర విభజనకి మూల కారణం మన కోనసీమ మీద పడ్డ చూపు. మీకేంటి పచ్చటి గోదావరి జిల్లాలు ఉన్నాయి, మీ పచ్చటి కోనసీమ ఉంది, మేము ఇంటికి పోతున్నాం అని చెప్పి అందరూ పడి వాస్తవానికి వాళ్ళెవరికీ తెలీదు. కోనసీమలో ఈ పచ్చదనం వెనక, పైన కనిపించే పచ్చదనం వెనక ఎప్పుడు నిరంతరం అగ్ని ప్రమాదానికి లేదంటే పేలిపోయే ఇలాంటి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది అనేది ఎవరు కనిపించదు. అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపించినా కానీ ఆ తర్వాత దీన్ని బయటికి రాని పరిస్థితులు ఎక్కువ ఉంటున్నాయి. నేను ఆ రోజున ఎందుకు టీడీపీతో విసిగిపోయాను అని అంటే మాట్లాడితే ఇది కూడా ఒక ముఖ్య కారణం. ఒక 40-50 మందికి కూడా మీరు ఈ రోజుకి 3rd degree బర్న్స్తో సఫర్ అయ్యి బతుకున్నామా చచ్చిపోయామా అని చెప్పి జీవోత్సవాలకు బతుకుతున్న వ్యక్తులకి అండగా నిలబడలేకపోతే ఒక 50 మందికి 100 మందికి కూడా ప్రభుత్వాలు మరి దేనికి ఉన్నాయి ఈ ప్రభుత్వాలు? మరి విసిగిపోయి గొడవ పడతామా అంటే తెలుగుదేశంతో గొడవ పడమా? ఒకవైపు కరప్షన్, ఇంకోవైపు ఇలాంటి నిర్లక్ష్యం. మన దౌర్భాగ్యం, మన దేశంలో మిగతా దేశాల్లో ఇదే పరిస్థితి కానీ ఒక ఐస్లాండ్లో కానీ ఫిన్లాండ్లో కానీ జరిగితే అది మీరు ఒక గ్యాస్ని ఎక్స్ప్లోర్ చేసే కంపెనీలకిను లేదంటే ప్రజలకి గొడవ అవుద్ది. కానీ మన దేశంలో ఇది ఒక క్లాస్ వారే కాకుండా క్యాస్ట్ వార్ అవుతుంది, రీజనల్ వార్ అవుతుంది. ఇది చాలా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేది కూడా అవుతుంది. మా వనరుల్ని దోచుకుంటున్నారు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ నాయకులు ఆంధ్ర పాలకుల్ని గెంటేసి రాష్ట్రాన్ని వాళ్ళు కైవసం చేసుకోగలిగినప్పుడు ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళు ఇక్కడ కూర్చొని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆయిల్ ఇక్కడి నుంచి మహారాష్ట్రకి, గుజరాత్కి దాదాపు 1800 పైచులకు మెగావాట్లు మీరు సప్లై చేస్తా మా కోనసీమ పంటల్లో నుంచి, పంట భూముల్లో నుంచి, మా కోనసీమ పచ్చదనం నుంచి తీసుకెళ్ళిపోతూ ఇక్కడ దాదాపు 272 మెగావాట్లు ఇస్తూ ఆంధ్రప్రదేశ్కి, వాళ్ళకేమో 1800 మెగావాట్ల పైన గుజరాత్కిను మహారాష్ట్రకి ఇస్తూ ఇక్కడి నుంచి రిలయన్స్ నేతలు ముఖేష్ అంబానీ గారు కావచ్చు, వేరెవరైనా కావచ్చు, మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతా మీకు కనీసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆ సామాజిక బాధ్యతను మీరు నిర్వర్తించకుండా ఇక్కడి నుంచి వనరులను తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ అవసరాలను తీర్చే మేము మిగతా రాష్ట్రాలకు పట్టుకెళ్తామని చెప్పిన వ్యక్తులు ఈ రోజున దానిని పాటించకపోవడం నిజంగా చాలా బాధ కలిగించే అంశం. ఏదన్నా రిలయన్స్ పేరు ఎత్తుదామంటే అందరూ భయపడతారు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే పెద్ద గ్రూప్ అదేని. జనసేన పార్టీ కానీ మా నాయకులకు కానీ మాకు కానీ అలాంటి భయాలు లేవు. మీరు గొప్పవాళ్ళు అవ్వచ్చు కాక, దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే వ్యక్తులు అవ్వచ్చు కాక, కానీ మీరు చేసే పనుల వల్ల అడ్డగోలుగా మీరు 3 అడుగుల్లో పెట్టాల్సిన పైపుల్ని 30 అడుగుల్లో కింద పెట్టాల్సిన పైపుల్ని 3 అడుగుల్లో పెట్టేసి అవకతవకగా అరాకొరగా చేస్తే నిరంతరం ఒక ల్యాండ్ మైన్స్ మీద బతుకుతున్న జీవితాలు అయిపోయినాయి. అంటే ఎక్స్ప్లోర్ చేసే కమ్యూనిటీసు
వేరే ప్రాంతాల నుంచి, వేరే సమూహాల నుంచి వచ్చి దెబ్బలు తింటే స్థానికంగా ఉండే కులాలు కానీ, స్థానికమైన వ్యక్తులు కానీ చాలా విచిత్రమైన గొడవ అవుద్ది. ఎప్పుడు క్లాస్ వార్ అవుద్దో తెలియదు. మరి ఇదే తెలంగాణలో జరిగితే మరి వాళ్ళు ఒక చిన్నపాటి వనరులు, మా నీళ్ళని మాకు ఇవ్వట్లేదని చెప్పేసి మనల్ని గెంటేశారే. మరి అలాంటిది మా వనరులను మీరు దోచుకుంటా, మీరు మహారాష్ట్రకి, గుజరాత్కి తీసుకెళ్తా, మేము ఎందుకు మీకు ఎదురు తిరగకూడదని నాకు అడగాలనిపిస్తుంది వీళ్ళని. మరి ఇవన్నీ చేస్తే ప్రాంతీయ వివక్షలు రావా? ఇవన్నీ ఆలోచించుకోకపోతే ఇలాంటి అడగాల్సిన ముఖ్యమంత్రి కానీ, చంద్రబాబు గారు కానీ, అడగాల్సి దీన్ని సభల్లో లేపాల్సిన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, దొడ్డిదారిని వచ్చిన ఎమ్మెల్సీగా అయ్యి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయిన ముఖ్యమంత్రి గారు అబ్బాయి లోకేష్ గారు కానీ, మీరెవరు ఇంత పట్టించుకోకుండా కేవలం ప్రతిదీ ఓట్ బేస్డే, ఓట్లకు వస్తే సరిపోదు, అధికారంలో సరిపోదని చెప్పి ప్రజల అవసరాలని, ప్రజల ఆపదల్ని, ప్రమాదాలని తుంగలో తొక్కేసి వెళ్ళిపోతుంటే అడిగేవాడు ఎవడు లేడు, మాట్లాడేవాడు ఎవడు లేరు. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, అధికారం చేతుల్లో ఉంది. వీరికి రిలయన్స్ వాళ్ళని కానీ, ఓఎన్జీసీని కానీ, మిగతా గ్యాస్ మన గుజరాత్ గ్యాస్ కార్పొరేషన్ కానీ వీళ్ళని అడిగే వ్యక్తులు ఎవరు లేరు. ఎయిదర్ వీళ్ళు వాళ్ళతో భయపడన్నా ఉండాలి, లేదా లాలూచీ పడన్నా ఉండాలి, లేదంటే ముడుపులన్నా చెల్లించు వాళ్ళకి ఇచ్చినా ఉండాలి, లేదంటే ఎందుకు అడగరు వీళ్ళు. ఎక్కడో ఇది అందరికీ మేము జనసేన పార్టీ నుంచి మేము తీసుకున్న నిర్ణయం. ఇక్కడ అవసరాలకి, ఇక్కడ వనరుల్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు స్థానికంగా ఎంతమంది ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, ఎంత ఆరోగ్యకరంగా, ఎంత సేఫ్గా మీరు తీసుకెళ్తున్నారు ఈ ఆయిల్ని. ఇక్కడి నుంచి 700 కిలోమీటర్ల పైన మన భూభాగాల నుంచి వెళ్తా మనకి కనీసం మనకి ఉపయోగపడకని గ్యాస్లు దేనికి ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తారంటే మనం చచ్చిపోవడానిక? ప్రమాదాలు మాకు, చావులు మాకు, 3rd degree బర్న్స్ మాకు, చితికిపోయిన బతుకులు మాకును, మీరేమో ఉజ్వలంగా వెతకడానిక? దీన్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి అడగరు, ప్రతిపక్ష నాయకుడు అడగరు. ఇది ఎక్కడో మారాలి. ఇది ప్రజల సమస్యను తీసుకొస్తాం, బయటికి తీసుకురావాల్సిన అవసరం, సమయం ఆసన్నం అయిందని చెప్పి మేము అన్నీ నిర్ణయించుకుని ఎందుకు ఇలాంటివి మేము ఈ వీడియోస్ తీస్తున్నాం, ఈ డాక్యుమెంటరీస్ ఎందుకు తీస్తున్నాం అంటే ప్రజలకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. మీకు ఉభయ గోదావరి జిల్లాలో మీకు నదులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడేవాళ్ళు, రైస్ గ్రానరీ అని చెప్పి, కోనసీమ ఆంధ్రప్రదేశ్ గుండెకాయని చెప్పిన వ్యక్తులు, విభజించి చిన్నపాటి వనరుల్ని మనకి ఇవ్వట్లేదు, మా వనరులు మాకు చవట్లని చెప్పి మనకి గెంటేసిన వ్యక్తులు. అలాంటిది మన వనరులను అడ్డగోలుగా తోస్తుంటే ఒక రిలయన్స్ నేతలు కానీ, దీనిని ఆపాల్సిన ప్రధానమంత్రి గారు కానీ, దీనిని బయటికి తీయాల్సిన, ఈ రోజున కూర్చోబెట్టి ప్రధానమంత్రి మోదీ గారిని ఇప్పుడు నుంచి అనొచ్చు కదా, ఎప్పటి నుంచి అనాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి గారిని? మన రాష్ట్రానికి న్యాయం చేయనప్పుడు వీళ్ళేం ముఖ్యమంత్రులు, మన ఆర్థిక వ్యవస్థని, మన వనరులను దోచుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళేం పారిశ్రామికవేత్తలు? ఇది ఎక్కడో ఆగకపోతే ఎందుకు? నేను ప్రధానమంత్రి గారికి 2014లో గాంధీనగర్లో చెప్పింది ఇదే. మీరు స్థానిక అవసరాలను పట్టించుకోకుండా స్థానిక వనరుల్ని మీరు అడ్డుగోలుగా దోచేస్తూ ఉంటే, ఉపాధి అవకాశాలు కల్పించకుండా, భాషా సంస్కృతులను పట్టించుకోకపోతే, మాకు తెలంగాణలో చిన్నపాటి యాసకే, తెలంగాణ ఒకటే భాష, 2 యాసలకే, మాండలికాలకే మేము రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు చిన్నపాటి వనరుల్ని మాకు రాలేదని చెప్పి అన్నందుకే, మరి అలాంటిది ఇలా చేస్తున్నప్పుడు రేపు పొద్దున ఉత్తర భారతం రాదా? వేరే విదేశీయులను వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ప్రాంతీయ అవసరాలను తీర్చరా అని చెప్పి ఒక 20 సంవత్సరాల తర్వాత ఎందుకు గొడవలు రావు? ఇవి ఉపేక్షించే పరిస్థితి కాదు. కాగ్ కూడా రిలయన్స్ వాళ్ళు తప్పులు చేస్తున్నారు, ఓఎన్జీసీ సంబంధించిన రిజర్వ్స్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని చెప్పి సాక్షాత్ కాగ్ చెప్పింది. దీని గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. అందుకని దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించని పక్షంలో, బాధితులకు న్యాయం చేయని పక్షంలో దీన్ని ముందుగా, దీన్ని మరింత ఉధృతంగా దీన్ని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. మేము ఏదైనా మాట్లాడితే, మేము ప్రజలు సమస్యల గురించి మాట్లాడితే ఇది మేము కూర్చోబెట్టి ఏదైనా మనం రెచ్చగొడుతున్నాం అంటారు, కానీ వాస్తవానికి చూస్తే కడుపు మండున్నారు అందరూ. అందుకని ఎక్కడో చోట మారాలని చెప్పి దీన్ని చాలా బాధ్యతగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే మేము 2019లో రిలయన్స్ కంపెనీ దీనికి బాధ్యత వహించేలా చేస్తాం. వారి చేత మనకు కావాల్సినంత పరిహారం ఇప్పించేలా చేస్తాం. అలాగే భవిష్యత్తులో మనకి నాణ్యతా ప్రమాణాలకి, ఏ నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండాలో
ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరగకుండా 30 అడుగుల్లో ఉండాల్సిన పైపులు 3 అడుగులు వేసి కాంప్రమైజ్ అయ్యే పద్ధతులు కాకుండా మరింత సేఫ్గా దీన్ని చేయాల్సిన అవసరం, అలాంటి పద్ధతులన్నీ మేము తీసుకెళ్లాలని మేము నిర్ణయించుకున్నాం. అలాగే దీన్ని మీ వంతు కూడా మీరు బయటికి తీసుకొచ్చారు ఇవన్నీ. సో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే మాకు మిగతా ఈ మధ్యన బ్రెక్సిట్ కానీ చాలామంది అడుగుతున్నారు. మనం చెన్నైకి వెళ్ళినప్పుడు స్థానిక మొన్న వాళ్ళు అడుగుతుంది కూడా మనకి స్థానిక ప్రతి చోట ఉన్న సమస్య ఏంటంటే భారతదేశంలో ఎక్స్ప్లాయిట్ చేసే పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు రకరకాల ప్రాంతాల నుంచి వస్తారు. తెలుగు వాళ్ళు ఉత్తరప్రదేశ్కి వెళ్ళొచ్చేమో, కానీ సఫరర్స్ ఎప్పుడు స్థానికులు ఉంటారు. అలాగే మనకి గ్యాస్కి వచ్చేటప్పటికి ఇంత ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే ఆ స్థానికంగా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్ల సంపదని ఇక్కడి నుంచి దోచుకెళ్తున్నప్పుడు మనం ఎంత తిరిగి ఇవ్వాలి? వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద చాలా నిధులు ఖర్చు పెట్టాలి. ఇక్కడ వాళ్ళు చేసే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు బయటికి ప్రజలకు అందట్లేదు. కేవలం కొద్దిపాటి నాయకులకి ఇచ్చేస్తున్నారని చెప్పేసి దానివల్ల ముందుకెళ్ళట్లేదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎక్కడో చోట ఆపకపోతే ఉపాధి అవకాశాలు కనుక దీన్ని ఆపకపోతే, ఉపాధి అవకాశాలు కల్పించకపోతే రిలయన్స్ పరిశ్రమలు కానీ ఓఎన్జీసీ కానీ ఈ తప్పుల్ని మీరు సరిచేసుకోకపోతే ఇది చాలా ప్రత్యేకమైన విద్వేషపూరితమైన పరిస్థితులు ఇక్కడ వస్తాయి. అందుకని ఇప్పటికైనా వారు ఆలోచించి రిలయన్స్ ముఖేష్ అంబానీ గారికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటా ఉన్నాను, మీరు ఇక్కడి నుంచి అడ్డగోలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్స్ప్లాయిట్ చేసినంత తగిన విధంగా మీరు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే ఇది చాలా బలమైన తీవ్ర ప్రజా వ్యతిరేక సమస్యలు వస్తాయి, ఉద్యమాలు వస్తాయి. అందుకని మీరు కల్పించాల్సిన ఉద్యోగాలని మీరు చేయాల్సిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతని సంపూర్ణంగా నిర్వర్తిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మా డిమాండ్ కూడా వారికి ఎక్స్ప్లోర్ చేసినంత విధిగా ఉపాధి అవకాశాలు కల్పించకపోతే మరి ఇంతమంది యువతకి ఏ విధంగా మనం ఉపాధి అవకాశాలు కల్పించగలం? ఒకవైపు వనరులు తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. అలాగే మా వంతు కృషి మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం తెలియజేసుకుంటాం. ఇంకేదైనా మీరైనా అడగాలంటే ఇట్స్ 1 or 2 questions. మీకైనా అడగాలని ఉందండి? మీరు చెప్పండి. అంటే మీరు అంటే నేను మాట్లాడుతూ ఉన్నాం, విజయవాడలో మాట్లాడాం, కొంత ఉత్తరాంధ్రలో మాట్లాడాం. అలా కాకుండా మీరు రాష్ట్ర ప్రతినిధి, మీరు ఒక రెండు ఆర్గనైజేషన్స్ ఉన్నట్టున్నాయి కదా, మీకు 2 యూనియన్స్ ఉన్నట్టున్నాయి, మీకు 2 ఉన్నాయి. ఒక యూనియన్ కూడా లేదా? అంటే అలా కదా, అంటే మరి అందరి జర్నలిస్టులకి పాటుపడే యూనియన్ మీరు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయకూడదు? అంటే అలా అంటే సమస్య ఏమొస్తుందంటే అందరూ లేదు, దెన్ మేము అట్లా మేబీ మీకు అలా అయితే మేబీ దీని మీద ఒక ప్రత్యేకమైన సీనియర్ జర్నలిస్టులతోటి మీకు జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు సీనియర్ జర్నలిస్టులతో కూర్చోబెట్టి ఒకసారి ఎలక్షన్స్ ముందే అసలు ఏమున్నాయి సమస్యలు, యూనియన్లకి సంబంధం లేకుండా, లేదంటే వాళ్ళ సలహాలు సంప్రదింపులు ఒకసారి మేము ఏమేమి అంటే లాస్ట్ టైం కూడా నా దగ్గర ఇండ్ల స్థలాలు ఒకటి అడిగారు, పెన్షన్ ఒకటి, మెడికల్ కేర్ గురించి ఇది అడిగారు. నాకు అనంతపూర్లో కూడా నాకు గుర్తుంది అది అడిగింది. అవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ఒకసారి సీనియర్ జర్నలిస్టులు ఒకసారి కూర్చోబెట్టి న్యూట్రల్గా ఉండి
జర్నలిజంని ఆబ్జెక్టివ్గా చూడగలిగే వ్యక్తులందరితో ఒక కమిటీ లాంటిది వేసి వారితో మాట్లాడి వారి సూచనలు సలహాలు సంప్రదింపులు జరిపి మీకు హౌసింగ్ది కానీ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మా దృష్టికి తీసుకుని దాన్ని బట్టి నేను రైట్ వేలో స్పందిస్తామని మీకు తెలియజేసుకుంటాం. అవునవును గుర్తుంది. ఇన్సూరెన్స్ కూడా అవును. దీన్ని ఎక్కడో రెగ్యులరైజ్ చేయాలండి. ప్రతిదాన్ని మనం రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది మీరు ఎక్కడో అంటే చాలా హార్డ్ కోర్ జర్నలిస్టిక్ వాల్యూస్ ఉన్న వ్యక్తులు బాగా నలిగిపోతున్నారు. అది మాకు అర్థం అవుతూ ఉంటుంది. ఆ దృష్టి మాకు బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి. అర్థం చేసుకోగలం. సో లేదు, నాకు ఆ గౌరవం ఉంది. 100% గొప్ప జర్నలిస్టులు అందులో అది లేదు. ప్రత్యేకించి నేను ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉన్నారు, పత్రికా ప్రతినిధులు, సో అన్నింటినీ మీకు కలిపి మాట్లాడాలా, ఒక విడివిడిగా మాట్లాడాలా, ఏది ప్రిఫరెన్స్ ఉంటుందండి? ఒకసారి నేను సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడి దీని మీద ఒక కూలంకషంగా దాని మీద ఒక అవగాహన తీసుకొని నేను మాట్లాడతాను ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు చాలా బలమైన పాత్ర వహిస్తారు. అసలు మీరు అదేనా, నిన్న డాక్టర్స్ కూడా అదే మాట్లాడుతూ ఉన్నాం. ఒక హాస్పిటల్స్ బాగుండాలి అంటే మీరు ఆరోగ్యకరమైన రీతిలో ఉండాలి. మీరు మీకు సంబంధించిన ఒక అంటే మీకు మీరందరూ కలిసి ఉండే ఒక గృహ సముదాయం ఉండాలి అని డాక్టర్లు వాళ్ళ డాక్టర్స్ అదే అడిగారు. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని మేము చూసుకోగలం సార్, మా బిడ్డల భవిష్యత్తుకి ఇవన్నీ మేమే కింద మీద పడుతున్నాం, మేము ఎక్కడ భయపడతాం. అలాగే జర్నలిస్టులు కూడా, జర్నలిస్ట్ ఫ్యామిలీ కూడా మీరు ఇంత వార్తలు తీసుకొస్తారు, ఇంత కష్ట నష్టాల మధ్య నాకు తెలిసి ఎలా ఉంటాయో, మీరు లోపలికి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో, ఏదో గ్రేడేషన్ ద్వారా దేంట్లో ఒక విధి విధానాలు ఏర్పరిచి ఒక రెగ్యులరైజ్ దీని మీద ఒక బలమైన అవగాహన తీసుకోవాలని ఖచ్చితంగా అది అవసరం ఉంది. అలాగే మిమ్మల్ని క్షేమంగా బాధ్యతగా చూసుకుంటే మీరు ఖచ్చితంగా సమాజానికి మరింత చేసేదానికంటే మరింత ఎక్కువ సేవలు చేయగలరు. మీరు మీ బెటర్మెంట్ సొసైటీ బాగోదు మీ వల్ల అని చెప్పి ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని సీనియర్ జర్నలిస్టులతోటి అది ఎలక్షన్ లోపే కుదిరితే ఒకసారి ఒక రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ పెడదాం దీని మీద ఒకసారి ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.